అండి. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సార్. ఇది కళాకారులందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ప్రేక్షకులు ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ మాధ్యమంగా బాగా విజృంభిస్తున్నారు. సినిమాలు కూడా టీవీలు అన్నీ కూడా కనుమరుగైపోయే విధంగా ఉంది ఇప్పుడు యూట్యూబ్ చేయబట్టి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో ఈ మాధ్యమంగా కళాకారులను ఒక చిన్నగా ఉడతాభక్తిగా సహాయం చేద్దామని నా ప్రయత్నం. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మా గురువుగారు రాధాకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఆనంద కులకర్ణి గారి దగ్గర నేర్చుకున్నాను. సార్. అలాగే పండిత్ విష్ణుమోహన్ భట్ గారి దగ్గర కూడా పిహెచ్డి శిష్యరికం చేశాను. సార్. నా పేరు డాక్టర్ బంధన్పూడి ఆదిత్య కిరణ్ సార్. డాక్టర్ అంటే ఎందులో చేశారు? పిహెచ్డి వోకల్ సార్, హిందుస్థానీ వోకల్. ఎక్కడ, ఏ యూనివర్సిటీ? రవీంద్ర భారతి. ఎక్కడ, ఏ యూనివర్సిటీలో? కలకత్తా రవీంద్ర భారతి యూనివర్సిటీ. అవునా? ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, ఈజ్ అ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ హిందుస్థానీ గారు. వీరిని మనం ఇంటర్వ్యూ చేయడం మనము మంచి అవకాశము. మీ గురించి చెప్పండి కొంచెం. మా ఇంట్లో ఇది సార్, మాదంతా కూడా మ్యూజిక్ ఫ్యామిలీ. 5వ జనరేషన్ నేను. అందరూ కర్ణాటక విద్వాంసులు అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళు. నేను 5వ జనరేషన్ హిందుస్థానీ నేర్చుకున్నాను. ఇప్పుడు స్వరమహతి కళా పరిషత్ అనే ఒక సంస్థ ద్వారా ఈ కళాసేవను కొనసాగిస్తున్నాము. మనం అన్నమాచార్య సంకీర్తనలో కూడా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గరగా ఒక 1000 కీర్తనల వరకు నేర్చుకుని ఈ యొక్క కళాసేవను ఉచితంగా ప్రతి శనివారం కూడా క్లాసులు చెప్తున్నాము. హిందుస్థానీ కానీ దీనికి సంబంధించిన అన్నమాచార్య సాహిత్యానికి కానీ ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? లింగంపల్లి, బిహెచ్ఐ. అంటే ఏమైనా ల్యాండ్ మార్క్ ఉంది అక్కడ? ఒకటిగా లింగంపల్లి అంటే కుదరదు కదా. రైల్వే స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ MMTS నుంచి. ఇప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పటి వరకు ఒక 1000 మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే వాళ్ళందరితో కూడా ప్రోగ్రామ్ మీరు గ్రూప్గా చేస్తారా? బృందగానాలు అండ్ సోలో పెర్ఫార్మెన్సెస్ 2 చేస్తాం. అంటే హిందుస్థానీలో ప్రావీణ్యం ఉంది, ప్లస్ కర్ణాటక సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. మీ సంస్థ ద్వారా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి తప్పకుండా. మీ సంస్థ పేరు చెప్పండి. స్వరమహతి కళా పరిషత్. ఓకే. ఇంకా మీకు కళాకారులు ఎవరైనా, ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని కలవాలనుకుంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా టెలిఫోన్ నెంబర్ 9030562561. 9030 అలా సార్, 9030562561 ఇట్స్ మై నెంబర్. ఇంకేమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? ఎలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చాయి? CCRT ప్యానెల్ మెంబర్ కింద ఉన్నాను సార్. PMO ఆఫీస్ ఆర్టిస్ట్ కింద వర్క్ చేస్తాను. అంటే ఏదైనా జాబ్ లాంటిది ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఫ్రీగా? ఢిల్లీ ఇదే మ్యూజిక్కే వృత్తి, బట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మ్యూజిక్ HOD కింద వర్క్ చేస్తాను. మ్యూజిక్ HOD. సో అవార్డ్స్ కూడా చెప్పారు, సంస్థ గురించి చెప్పారు. ఇంకేమైనా ఉందా? మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? కలకత్తా హిందుస్థానీ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సొసైటీ నుంచి ఆనరీ డాక్టరేట్ తీసుకున్నాము 2019-20లో. అండ్ అందరికీ కూడా విన్నపం ఒకటే, ఇలాంటి తీసుకున్నారు 2019-20 సార్. 2020 అది గమనించాలి. 2020 అకాడమిక్ ఇయర్. ఓకే. స్కూల్ వాళ్ళు కదా, అకాడమిక్ ఇయర్స్. సో ఫ్రెండ్స్, వీరిని మనం ఇంటర్వ్యూ చేయడం మంచి ముదావహంగా ఉంది. మీకు ఈమెయిల్ ఏమైనా ఉందా మీకు? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని చెప్పండి. ఈమెయిల్ అడ్రస్ చెప్పండి. స్వర్మహతి సంగీతాలయ్@gmail.com. మళ్ళీ ఒకసారి స్వర్మహతి సంగీతాలయ్@gmail.com. గూగుల్లో ప్రెస్ చేసిన వెంటనే కూడా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా మీరు చాలా వృద్ధిలోకి రావాలని, మీకు ఇంకా అవార్డ్స్ రావాలని కోరుకుంటూ మా టీం తరపున మీకు శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నమస్తే.